నేను యూరోప్‌లో బెలారస్‌లో నేను ఫస్ట్ ఇయర్ ఫినిష్ అయ్యి ఇప్పుడు హాలిడేస్‌లో వచ్చాను. ఈ కన్సల్టెన్సీ మెడికో అబ్రాడ్ ద్వారా నేను యూరోప్‌కెళ్ళాను. ఇదే కన్సల్టెన్సీ నుంచి 10 ఇయర్స్ బ్యాక్ మా మామయ్య ఇక చైనాకెళ్ళాడు. అక్కడ ఫినిష్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎంసీఏ క్లియర్ చేసి పీజీ ఈఎన్టీ చేసి ఇప్పుడు నిజామాబాద్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాడు. అక్కడ ఈ మెడికో అబ్రాడ్ అనేది చాలా ట్రస్టెడ్ అండి. అందుకనే మా తాతయ్య పర్టికులర్‌గా నేను వెళ్తా అన్నట్టుతోనే ఏది ఆలోచించకుండా ఈ మెడికో అబ్రాడ్ నుంచే అప్రోచ్ అయ్యాడు. ప్రొఫెసర్స్ అనేది హైలీ క్వాలిఫైడ్ అండి. వాళ్ళకు మొత్తం ఫ్యాకల్టీ అంతా ఇంగ్లీష్‌లోనే చెప్తారు. అక్కడ వాళ్ళకు సెపరేట్ టెస్ట్ పెట్టి వాళ్ళు ఇంగ్లీష్‌లో 90% ఉంటేనే మాకు అలౌ చేస్తారండి. అక్కడ క్లినికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటది. మనం ఫ్యూచర్‌లో మేము ఏమేమి మెషిన్స్ ఒకవేళ నేను ఏదైనా స్పెషలిస్ట్ అయినప్పుడు నేను ఏమేమి మెషిన్స్ యూస్ చేస్తానో అదంతా నాకు ఫస్ట్ ఇయర్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. అలానే అనాటమీ వచ్చేసి మాకు ప్రాక్టికల్ ఉంటుంది. డెడ్ బాడీస్ దగ్గరికి తీసుకెళ్తారు. నేను ఫస్ట్ ఇయర్‌లోనే డెడ్ బాడీస్ దగ్గరికెళ్ళి అన్ని ఆర్గాన్స్ తీసేసి కొంచెం డిసెక్షన్ లాంటివి చేసి అన్నీ చేశాను. ఏ కన్సల్టెన్సీ అన్నా జస్ట్ మమ్మల్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరో ఒకరు సీనియర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేయకుండా ఈ మెడికో అబ్రాడ్ సపరేట్‌గా రాజారాం సార్ అనేటాయన మాకు వచ్చి అక్కడ 1 మంత్ మా కోసం అక్కడ స్టే చేసి వీళ్ళందరూ మాకు అక్కడ ఏరియాస్ అన్నీ చూపించి ఇలా మాట్లాడాలి ఇది అక్కడ పద్ధతి అని చెప్పి అందరికీ చూపించి అంతా చేసి మేమందరం సెటిల్ అయ్యాము అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసారు. అక్కడ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందండి. రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందని ఏం భయపడనవసరం లేదు. చాలా ఈజీ. Medico Abroad 9959114545